ఇంట్లోనే అమ్మ స్టైల్ రుచితో నాటుకోడి కర్రీని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ హేమా బాలు వ్లాగ్స్. దానికోసం ముందుగా మనం నాటుకోడిను మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకుందాం. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, ఆయిల్ కూడా వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో ఆయిల్ వేసి కొంచెం లవంగాలను, ఇంకా యాలకులను, జీలకర్రను, 2 బిర్యానీ ఆకులను వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేయండి. అయితే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం 2 టమాటాలను కొంచెం జీడిపప్పును తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపండి. కలిపిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న నాటుకోడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. చూడండి, కాసేపు అయిన తర్వాత నాటుకోడి అనేది కుక్ అయింది కదా. నెక్స్ట్ బాగా మిక్స్ చేసి కింద నుంచి మంచిగా కలపండి. కలిపిన తర్వాత మనం దీంట్లో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. నాటుకోడిలో వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరలా మూత పెట్టి ఇంకా ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వండి. చూడండి, కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. చూడండి, గ్రేవీ అనేది థిక్గా అయిపోతుంది. ఇలా థిక్ అయిన తర్వాత మనం కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి చివరిలో కొంచెం మెంతిపొడిని యాడ్ చేసుకోండి. ఇలా మెంతిపొడిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అచ్చం హోటల్ స్టైల్ రుచిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.